హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడిని ఇలా చేసేయండి. నేను 2 కేజీల టమాటాలను తీసుకుని బాగా కడిగి ముచ్చికలు కట్ చేసుకుని చీలికలుగా కట్ చేసిన తర్వాత 2 కేజీల టమాటాలకి 100 గ్రాముల ఉప్పు వేసి ఒక రోజంతా ఊరబెట్టుకున్న తర్వాత మర్నాడు టమాటా ముక్కలు రసం వేరువేరుగా చేసుకుని మరొక 2 రోజులు ఎండబెట్టుకోవాలి. 2 రోజులు ఎండిన తర్వాత ఈ మాత్రం జ్యూస్ మిగిలింది. ఈ జ్యూస్లోకి 100 గ్రాముల వరకు చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు అంతా బాగా మునిగేలాగా ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి. ఈ టమాటా పచ్చడిని రేటు తక్కువగా ఉన్నప్పుడే చేసుకుంటే ఒక పని అయిపోతుంది. టమాటా ముక్కలు కూడా పూర్తిగా మునిగేలాగా ఒకసారి బాగా కలుపుకొని కరగంట పోయిన తర్వాత ఈ విధంగా బాగా వాటర్ అంతా పీల్చుకున్నాయి. చింతపండు కూడా బాగా నానిందండి. టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి చింతపండు వాటర్తో సహా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ 1.5 కప్ వరకు కారాన్ని వేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే మరొక అరకప్పు వేసుకోవచ్చు. నేనైతే కప్పున్నర వరకు కారం వేసుకున్నాను. కారం అంతా మీ పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. నేను ఎక్కువ రోజులు ఎండబెట్టలేదు కాబట్టి పచ్చడి చాలా స్మూత్గా ఉందండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 చెంచా వరకు మెంతులు వేసుకుని కొంచెం ఎర్రగా అయినంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 చెంచాలు ఆవాలు కూడా వేసుకుని ½ మినిట్ వేయించుకోవాలి. ఆవాలు వేగడానికి ఎక్కువ సమయం పట్టదండి. ఆ వేడికే ఆవాలు చిటపటలాడిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కారం పూర్తిగా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఆవాలు మెంతిపొడిని కూడా పచ్చళ్ళలోకి వేసేసి మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ రోజులు ఎండబెట్టే పచ్చడి కంటే కూడా చాలా తక్కువ రోజులు ఎండబెట్టాం కాబట్టి టమాటా ఫ్లేవర్ చాలా బాగా తెలిసింది. నేను కప్పున్నర వరకు ఆయిల్ వేస్తున్నాను పచ్చడి పోపు కోసం. 2-3 నెలలు నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిలీగా ఉంటేనే బాగుంటుందండి. పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. రెండు స్పూన్ల శనగపప్పు, మరొక 2 స్పూన్లు మినపప్పు కూడా వేసుకుని పప్పులు కూడా ఎర్రగా అయినంత వరకు వేయించుకోవాలి. పప్పులు క్రిస్పీగా అయినంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 20-25 వరకు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు ఒకసారి దంచుకుని వేసుకోవాలండి, లేదంటే పేలుతాయి. ఒక 20 వరకు కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసి కాస్త కలర్ మారినంత వరకు వేయించుకోవాలి.
మనం ఉప్పుని ముక్కలు ఊరబెట్టినప్పుడే వేసేసాం కాబట్టి పోపంతా ఎర్రగా దోరగా వేగాలి. అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకును ముందుగానే బాగా కడిగి నీరు లేకుండా పూర్తిగా తుడుచుకున్న తర్వాత వేసుకోవాలి. పోపు బాగా వేగింది. పావు స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోవాలండి. ఇంగువ వేస్తే పచ్చడికి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఆల్మోస్ట్ పోపు వేగిపోయింది. నెక్స్ట్ పోపులోకి పచ్చడిని కూడా వేసేసి ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చడి అంతా కలిసేసరికి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. ఒకసారి బాగా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపించే పద్ధతిలో టమాటా పచ్చడిని చేస్తే వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని కలుపుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. మరి ఏ కూరల జోలికి కూడా పోరు. ఇంకా ఇడ్లీ దోశలకి కూడా ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా సింపుల్గా టమాటా పచ్చడిని తయారు చేసేసుకున్నాం. ఈ స్టైల్లో టమాటా పచ్చడిని చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీరు వారం రోజులు సరిపడా ఒక చిన్న బాక్స్లోకి తీసుకుని డైలీకి యూజ్ చేసుకోవచ్చు. రోజు ఫ్రిడ్జ్లోంచి తీసే పని లేకుండా సరిపోతుంది. మరి నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.